ఓం విష్ణవాయ నమః. మాఘపురాణము 20వ అధ్యాయము. శివబ్రహ్మల వివాదము. గృస్సెమద మహర్షి మరలా ఇట్ల పలికెను. శ్రీ మహావిష్ణువు తత్వమును మహాత్మ్యమును వివరించు మరి ఒక వివాదమును వినుము. బ్రహ్మరజోగుణ ప్రధానుడు శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరును ఒకప్పుడు ఎవరికి వారు తానే ప్రధానుడని అనుకొనిరి. సర్వలోకకర్తను, దేవతలకిష్టుడైన అధిపతిని, నేనే మరి ఒకరు నాకంటే ఉత్తములు లేరని ఎవరికి వారే తలచిరి. ఎంతకాలము గడిచినను వారి వివాదము ఆగలేదు. కాలము గడుచునే ఉన్నది, వివాదము పెరుగుచూనే ఉన్నది. ఇట్లుండగా వారి ఎదుట ఒక మహారూపము సాక్షాత్కరించెను. ఆ రూపము అనేక సూర్యుల కాంతి కలిగి తేజోమయమై ఉండెను. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమై ఉండెను. దివ్యము, మనోహరము, అనంతమునగు ఆ రూపము శ్రీ మహావిష్ణు రూపమని వారు గ్రహించిరి. సర్వమును ఆ రూపమునందే వారు చూచిరి. బ్రహ్మ, శివుడు ఆ రూపము చెవులలో నుండిరి. ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును చూచి శివ బ్రహ్మలిద్దరూ ఆ రూపము తుది మొదళ్లను చూడదలిచిరి. ఆ రూపము యొక్క ఆద్యంతములనెరిగిన వారే తమ ఇద్దరిలో ఉత్తములని తలచిరి. ప్రయాణమైరి. 4 దిక్కులను, 4 విదిక్కులను, క్రిందను పైనను చిరకాలము సంచరించిరి. ఆ రూపమునకు మొదలును గాని చివరను గాని చూడలేకపోయిరి. తాము ఇద్దరమును దానిని కనుగొనుటకు అశక్తులమని గమనించిరి. అప్పుడు రూపమునిట్లు తలచిరి. ఈ పురుషుడే జగత్కర్త, సృష్టి స్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు, గుణాధికుడు, గురువు రక్షించువాడు, సర్వేశ్వరుడు, స్వయం ప్రకాశుడు, సర్వ ప్రాణులయందు నివసించువాడు, సర్వ ప్రాణులను తనయందే నిలుపుకొనువాడు. మనము వీని కంటే అధికులము కాము, మన వలన ఏమీయూ జరుగుటలేదు. ఇట్టి యథార్థ పరిజ్ఞానము కలిగి శ్రీ మహావిష్ణువును ఇట్లు స్తుతించిరి. బ్రహ్మ శివకృత విష్ణుస్తుతే. అనంతమూర్తి, సర్వాద్యము, సర్వధారము, అనంత ప్రకాశము, సర్వ మనోహరము అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్షమనట్లు చేయుము. సర్వాత్మక, సర్వేశ్వర, సర్వప్రాణి నమస్కృత అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు, భర్తవు. నీ తేజమనంతయు నీవందరికిని అన్నిటినీ ఇచ్చువాడువు. సర్వస్వరూపుడవు, సర్వవ్యాప్త రూపుడవు అనుచు ఇట్లనిరి. హే విష్ణోనంతమూర్తే, తవ ఘన నిఖిలాకారమాద్య స్వరూపం, సర్వాధారం సురేశం దినపతి హత భూకోటి సూర్యప్రకాశం, అవాభ్యామత్రిదృష్టం సకలముని మనోవాసమబ్జాయతాక్షం, చిద్రూపం స్వాత్మ సత్యాకురు నిఖిల గురు సర్వరూపం త్విద్వానం. నమస్తే విశ్వాత్మాన్ విధిహర సురేంద్రాది విభూదై, త్రయీ శాస్త్రాలాసై నిగదితన వ్యాఘ్రం భుజయుగం, పరం మంత్రం యంత్రం పరమపద బీజం జ్వలతియః, ససాక్షాత్స్వరూప్యం వ్రజతి తవ దేశ సతతం. నమస్తే విశ్వాత్మక విధిహర సురేంద్రాది విభూదైః, త్రయీ శాస్త్రాలపైని గదితన వ్యాఘ్రం భుజయుగం, త్రిలోకకర్త భువనస్థ భర్త హరే మహద్రూపమనేక తేజాః, గురుర్గాణం వరదో వరణాం మహార్ణవాంబూపల జస్తమేర, త్రిదేవ దేవామర రాజాయష్ట శిష్టేష్ట తుష్ట త్రిదివే వినిష్ట, దృష్ట్యామృతా స్వాద్యామితాసు పాణిః, సురాసురాణమఖిలేశ్వరరస్త్యం. లక్ష్మీపతిస్తంతు
సుగుహ్యో గోప్తా గుహాశయః పంకజపత్రనేత్ర త్వంపచ్చ వక్త్రశ్చ చతుర్ముఖశ్చ చరాచరేషు భగవన్నమస్తే. సృష్టించ విశాలాం సృజసిత్వమేవ చైశ్వర్యవాన్ సర్వగుణశ్చ దేవ. త్వమేవ భూర్భూరి కృత ప్రవేశః తథాద్యభూతం విదధాసి యత్తతః. త్వమగ్ని సూర్యౌ పవనశ్చమేవ యమో భవాన్ వైశ్రవణశ్చమేవ. త్వమేవ శక్ర సురలోకనాథ నాథాదిమస్త్యం భగవన్నమస్తే. పరమం పరాణం పరమం పవిత్రం పురాణం కర్తారమణం తమాశ్రయం. త్వాం వేదమహో కవయః సుబుద్ధ్యా నమోస్తుతే పన్నగవైరికేతో. వేదాశ్చ వేద్యశ్చ దిగంతరాళం ఇష్టాష్టుర స్థానమపి త్వమేవ. కర్మాణ్యనంతాని సుఖప్రదాని భుజశ్చ వాచో నిగమాశ్చ సర్వే. నదీషు గంగా హిమవాన్ నగేషు మృగేషు సింహో భుజగేష్వనంతః. రత్నేషు వజ్రం జలజేషు చంద్రః క్షీరోదశ్చాపి యథాతథాత్వం. అహం ప్రభు సత్వదహం ప్రభుశ్చ సంపర్తమానౌ బహువర్షవాం. తస్మాదిదానీం పరిహర్తుమేవం స్వయం ప్రభుస్త్యం కరుణైకరాశిః. తేనాత్ర తే దర్శనబుద్ధి రాసీత్ కృపాళో భగవన్నమస్తే. తూర్ణం జగన్నాథ మహస్తే రూపం భూత్వా పునః సౌమ్య నమః ప్రసీద. ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్తుతిని విని శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపముతో వారికిట్లనెను. బ్రహ్మేశ్వరులారా, మీరిద్దరును చిరకాలము వివాదపడుచుండుటచే మీ వివాదమును నిలుపుటకే నేను ఇట్టి విరాట్ రూపమును ప్రదర్శించితిని. మీరును నా విరాట్ రూపమును గమనింప నశక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంత బుద్ధులై నన్ను స్తుతించితిరి. మీ వివాదమునకు కారణమును నేనెరుగుదును. ఆ వివాదమును నేనెవరును పరిష్కరింపలేరు. సత్వరజస్తమో గుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణములకు లోబడిన వారికి యథార్థము తెలియదు. సత్వగుణము నిర్మలము, స్వయం ప్రకాశకము, అనామయము. సుఖ సంగముచే దేహిని బంధించును. ఆత్మకు సమము, దమముదయు, అహింస, క్షాంతి మున్నగు గుణములను కలిగించి పరలోక సుఖమునందించును. పరమేశ్వరాశక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకమై అసాశక్తిచే ప్రబలమగును. జీవికి కర్మాశక్తిని కలిగించును. అనగా పరమాత్మ స్వరూప జ్ఞానమును కప్పి ఇహలోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించు పనులయందు ప్రవర్తింపచేయును. తమోగుణము అజ్ఞానముచే కలుగును. ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును. దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడును. దీనివలన ప్రమాదము కలుగును. ప్రమాదమనగా చేయవలసిన దానిని మరచుట, ఆలస్యము. అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్ధ సరిగా లేకపోవుట. శ్రద్ధాలోపముచే కార్యనిర్వహణ శక్తి లేకపోవుట జరుగును. నిద్ర అనగా ఈ అజ్ఞానముచే చేయవలసిన దానిని విడి నిద్రించుట. కావున ప్రమాదాలస్య నిద్రలు తమోగుణ జనితములు. జీవిగుణ త్రయబద్ధుడుగాక పరమాత్మ చింతన చేసిన మంచిది. నేను దీనిని పొందితిని, దీనిని పొందగలను, నేను చేయగలను, నాకెవరును సాటి. ఇట్టి బుద్ధి, ఆలోచన రజస్తమో గుణముల ప్రభావము. మీకును ఈ గుణ ప్రభావము వలన వివాదము కలిగి పెరిగినది. మొట్టమొదటనంతయు చీకటిగా నుండినది. పంచభూతములప్పటికీ ఏర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్దవలెనుంటిని. తర్వాత
అవయములు ఏర్పడినవి. తర్వాత మన ముగ్గురము ఏర్పడితిమి. మనము ముగ్గురము సృష్టి స్థితి లయములకు కర్తలమైతిమి. బ్రహ్మ సృష్టికర్తగను, నేను పోషకునిగను, శివుడు లయకర్తగను, మనము ముగ్గురము అయితిమి. కావున ఒకే దాని నుండి వచ్చిన మనకు మొదట భేదము లేదు కదా అని బ్రహ్మకు శివునికి శ్రీ మహావిష్ణువు తత్వమును స్మృతికి తెచ్చెను. మరియు బ్రహ్మతో ఇట్లనెను, బ్రహ్మ, నీవు స్వతంత్రుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు, సర్వ ప్రాణులను సృష్టించిన వాడవు, దేవతలకు ప్రభువు, వేదములకు స్థానము, అన్ని యజ్ఞములకును అధిపతివి, సర్వలోకములకు సంపదనిచ్చువాడవు, స్వశక్తితోడనే పరమాత్మ యోగమును పొందినవాడవు, సర్వరక్షకుడవు, నానాభి కమలమందు బాలార్కుని వలె ప్రకాశించువాడవు. మనకు భేదము లేదు. ఏకత్వములోనున్న నేనే అనేకత్వమునందితిని. మనమిద్దరము ఒకటే. నీవును నా వలనే సమస్త దేవతలకు పూజనీయుడవు అని బ్రహ్మ మనసునకు నచ్చునట్లుగా తత్వమును బోధించెను అని గృత్సమద మహర్షి జహ్నుమునికి విష్ణు సర్వవ్యాపకత్వమును వివరించెను. 20వ అధ్యాయము సంపూర్ణము. శుభం భవతు.